హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తిక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు టమోటా కర్రీ ఎలా చేయాలని చూపిపోతున్నానండి. చేసుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నానండి పెనంలో. అండ్ దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండి కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకున్నాను. అలానే దాంట్లోకి తెల్లగడ్డ సన్నగా కట్ చేసేసుకున్నానండి, తెల్లగడ్డని. అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా కొన్ని కట్ చేసేసుకున్నాను, యాడ్ చేసేసుకున్నాం. ఆనియన్స్ అండి, ఒకటి లార్జ్ ఆనియన్ తీసుకునేసి సన్నగా కట్ చేసుకొని స్లైసెస్ లాగా వేసుకున్నానండి. ఇంకా కొద్దిగా మనకి ఆయిల్లో కొద్దిగా రోస్ట్ అనేది అవ్వాలి. ఇప్పుడు మనకి ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయినాయండి, తెల్లగడ్డ ఆనియన్స్ అని. టమోటాస్ అండి, ఇప్పుడు నేను టమోటాస్ ఇవి తీసుకున్నాను, స్లైసెస్ లాగా కట్ చేసేసుకున్నాను. ఇవి వచ్చేసి ఒక 5 టమోటాస్ అండి, 5 టమోటాస్ తీసేసుకున్నాను. మీడియం సైజ్ టమోటా తీసుకునేసి ఇట్లాగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. దీంట్లోకి క్రిస్టల్ సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ సాల్ట్ ఇప్పుడు ఎందుకు వేసానంటే త్వరగా మగ్గుతుందండి. టమోటా అనేది బాగా సాల్ట్ వేసేసామంటే మనం త్వరగా బాగా మగ్గిపోతాయండి టమోటాస్ అంతా. సో ఇలానే మనం కొద్దిగా మగ్గనివ్వాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి బాగా మగ్గనివ్వాలండి. మధ్యలో అప్పుడప్పుడు మనము మూత తీసేసి దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. 10 మినిట్స్ నేను ఆయిల్లోనే బాగా మగ్గనిచ్చానండి. చూడండి, బాగా మగ్గిపోయినాయి ఆల్రెడీ. అండ్ మనం దీంట్లోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను వాటర్ అనేది యాడ్ చేశాను. వాటర్ వేసేసి కొద్దిగా వాటర్ వేసుకునేసి మనం వాటర్లో కొద్దిగా బాగా మగ్గనిచ్చుకోవాలండి టమోటాస్ అంతా. మధ్యలో అనేది మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను, మళ్ళీ మూత మూసి పెట్టేశానండి. ఇప్పుడు మళ్ళీ మనం ఒక 5 to 10 మినిట్స్ ఇట్లా వాటర్లో బాగా మగ్గనిచ్చుకోవాలండి. మనం చూసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ కంటెంట్ అయిపోతే కావాలంటే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకి బాగా మగ్గిపోయిందండి, వాటర్ రైస్ కూడా బాగా మగ్గిపోయింది. కొద్దిగా ఇప్పుడు మనము పసుపు అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నానండి. అండ్ ఆల్రెడీ సాల్ట్ అనేది నేను యాడ్ చేశాను కాబట్టి, అండ్ దీంట్లో పచ్చిమిరపకాయలు, గ్రీన్ మిర్చీస్ కూడా కట్ చేసి వేసాను కాబట్టి కారం అనేది 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది యాడ్ చేస్తున్నానండి. ఇంకా ఎవరైనా బాగా కారం తినే వాళ్ళు ఉంటే కనుక కారం ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు చిన్న పాప ఉందండి, సో నేను ఎందుకనేసి ఎక్కువ కారం అనేది యాడ్ చేయలేదు. కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేశాను. అండ్ ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకొక 5 మినిట్స్ అనేది మనం ఇలానే కొద్దిగా బాగా మగ్గిపోతే మనకి టమోటా అనేది కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఫుల్ ఆయిల్ అంతా కూడా కర్రీలోంచి సపరేట్ అవుతుంది. అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇంకా మనకి టమోటా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని చూపిస్తాను. మనకి టమోటా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి టమోటా కర్రీ అనేది. టమోటా కర్రీ అనే వాళ్ళు చాలామందికి ఇష్టం ఉంటుంది, చాలామంది ఇష్టపడతారు కూడా, బాగా తింటారు. సో ఇలా కనుక చేసుకొని తినండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, వర్కింగ్ ఉమెన్స్ కానీ త్వరగా అయిపోతుందండి. త్వరగా ఫాస్ట్గా అయిపోయే డిష్ అండి ఇది టమోటా కర్రీ అనేది. ఇది అన్నంలోకి కలుపుకొని తినచ్చు, మనం చపాతీలోకి కూడా కలుపుకొని తినచ్చు అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.